హాయ్ హలో. ఎప్పుడు వంకాయతోటి ఒకటే రొటీన్గా కాకుండా వెరైటీగా వండుకుంటే బాగుంటుందని నేను వంకాయ పకోడీ చేశానండి. చాలా టేస్ట్గా కూడా ఉంది. పిల్లలు కూడా వంకాయ ఇష్టపడలేని వాళ్ళు కూడా ఈ వంకాయ పకోడీ చేసి చూడండి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ వంకాయ పకోడీ ఎలా చేయాలో సింపుల్గా ఈజీగా నేను చూపిస్తానండి. దీనికి ఏం పెద్దగా సామాన్లు కూడా ఎక్కువగా అవసరం లేదు. మనకు ఉన్నట్లతోనే సింపుల్గా ఈజీగా ఈ వంకాయ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. చూద్దారండి. ముందుగా నేను ఒక వంకాయ తీసుకున్నానండి. అది పెద్ద వంకాయ తీసుకున్నాం. అది 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే పొడవుగా కట్ చేసుకోవాలండి వంకాయని. 3 భాగాలుగా మనం ఈ వంకాయని తీసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను కట్ చేసే విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇవి పొడవుగా మనం వంకాయ ముక్కలకి పొడవుగా అయితేనే పకోడీకి బాగుంటుందండి. చిన్న చిన్న ముక్కలు అయితే బాగోదు. నేను నీటిలో వేసుకున్నాను. ఒక 2 సార్లు ఇది కడుక్కోవాలండి. మనం పొడవుగా కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలు ఉప్పు వేసిన నీటిలోని వేసామనుకోండి వంకాయలు నల్లగా అవ్వవు. ఇంక ఇవి శుభ్రంగా కడుక్కొని తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో నేను కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్టు వేసి ఫస్ట్ నేను బాగా కలుపుతున్నానండి. ఎందుకంటే ఈ 3 ముందు ఆ వంకాయ ముక్కల్లో కలవాలి. ముందే అన్నీ వేసామనుకోండి కలవదు. అందుకు ఈ వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఇందులోని కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి. నేనైతే ఒక 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకున్నానండి. మీరు కూడా, ఎందుకంటే నేను ఒక వంకాయ తీసుకున్నాను కదా, నేను 3 స్పూన్లు కార్న్ఫ్లవర్ అంటే నాకు అంచనా ప్రకారం మీకు తెలుస్తుంది. ఇప్పుడు 3 స్పూన్లు కార్న్ఫ్లవరు వేసి మళ్ళీ అది కూడా కొంచెం కలపాలి. ఆ తర్వాత గరం మసాలా పౌడర్ అండి, అదేనండి చికెన్ మసాలా పౌడరు. చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఉంటే వేసుకోండి, బాగుంటుందన్నమాట. చికెన్ మసాలా పౌడర్ నేను వేశాను. తర్వాత ఒక స్పూను, ఒక 2 స్పూన్లు అండి శనగపిండి కూడా కొంచెం వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత మనకి అందంగా కనిపించాలి. పిల్లలకి కూడా మనము బయట నుంచి తెచ్చామని అనుకోవాలి కాబట్టి నేను కొంచెం కలర్ కలిపానండి. మీకు నచ్చితే కలుపుకోండి, లేకపోతే లేదు. అసలు ఫుడ్ కలరు పెద్దగా ఎవరు వాడరు, ఎందుకంటే పిల్లలకి మంచిది కాదని. కానీ అందం కోసం అని నేను వేస్తున్నాను, కలర్ఫుల్గా ఉండాలని. మా బాబుకి ఇలాంటి ఫ్రైలు అంటే చాలా ఇష్టం. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడి ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కలిపి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా దోరగా వేగిన తర్వాత మనకు తెలిసిపోతుంది, క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఈ వంకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో మనం తీసుకోవాలండి. కొంచెం శనగ పలుకులు, కరేపాకు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా వంకాయ పకోడీ ఫ్రై అండి. ఒక్కసారి మీరు కూడా ఇలా చేసి చూడండి, ఎంతో బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి, చాలా బాగుంటుంది.